తమిళ స్టార్ హీరో విజయ్కి సుప్రీంకోర్టులో ఝలక్ తగిలింది. జననాయగన్ సినిమాపై సుప్రీంకోర్టులోనూ నిర్మాతలకు నిరాశ ఎదురైంది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్లాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 20 లోపు సెన్సార్ సమస్యపై తుది నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ కోర్టుకు ఆదేశాలు అయితే ఇచ్చింది. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించారు నిర్మాతలు. సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని కూడా నిర్మాతలు కోరుతున్నారు. జనవరి 9న విడుదల కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది జననాయగన్ మూవీ. విజయ్ కెరీర్లోనే చివరి మూవీగా జననాయగన్ చిత్రాన్ని చెప్తూ ఉన్నారు అభిమానులు. రాజకీయంగానూ ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం విజయ్. కరూర్ తొక్కిసలాటపై సిబిఐ నోటీసులు కూడా అందుకున్నారు. దీనికి సంబంధించి జోరుగా రాజకీయపరమైనటువంటి అంశానికి సంబంధించి చర్చ అయితే తమిళనాడులో చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మళ్ళీ చుక్కెదురైనటువంటి పరిస్థితి ఉంది నిర్మాతలకి. రాజకీయంగా ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులే కాదు, సినిమా పరంగా తన చివరి చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి చిత్రం, అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమాకి సంబంధించి ఢిల్లీ అంటే సుప్రీంకోర్టు హైకోర్టు రకరకాలైనటువంటి లీగల్ ఇష్యూస్ తోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దీనికి చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే రాజకీయ వర్గాల్లో జోరుగా విజయ్ని బీజేపీ కూటమిలోకి రావడానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి సినిమా మీద ఇంకా క్లియరెన్స్ రాలేదు, అందుకే అని కూడా సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే వినపడుతున్నాయి. ఎలా చూడాలంటారు వీటన్నింటినీ? మురళి, తమిళ స్టార్ హీరో విజయ్ కి సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది అనుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు సింగిల్ బెంచ్ సినిమాను రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తే డివిజన్ బెంచ్ ఆర్డర్ను రద్దు చేసింది. అయితే వీటిపైన సినిమా రిలీజ్ పైన కూడా సినిమా సర్టిఫికేట్ పైన మూడిటి అంశాల పైన సుప్రీంకోర్టు తలుపు తట్టారు చిత్ర నిర్మాతలు. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ కి వెళ్ళమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీలోపు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ కు ఓ క్లారిటీ ఇవ్వాలంటూ ఇప్పటికే డివిజన్ బెంచ్ ని ఆదేశించింది. ఇక్కడ ప్రధానంగా హైకోర్టు సింగిల్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు మొత్తం వ్యవహారం మళ్ళీ మద్రాస్ హైకోర్టు బెంచ్కే జరిగింది. మద్రాస్ హైకోర్టు బెంచ్ ఏం నిర్ణయం తీసుకుంటుందా అంటూ మరోవైపు ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సినిమా ఈ నెల 9న రిలీజ్ కావాల్సిన సంక్రాంతి పొంగల్ వేడుకగా రిలీజ్ కావాల్సిన సినిమా దాదాపు ఈ నెల 21వ తేదీ వరకు సినిమాని రిలీజ్ చేసే పరిస్థితి లేదు. హైకోర్టులో ఏదైతే ఈ నెల 25లోపు ఒక డెసిషన్ తీసుకోమని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికీ కూడా ఏదైతే జననాయగన్ సినిమాకు సంబంధించి బాలారిస్టార్ తీరడం లేదు. విజయ్ కి పొలిటికల్ గా తన చివరి మూవీ రిలీజ్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. అటు పొలిటికల్ క్లారిటీ రానంత వరకు కూడా సినిమా మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జోరుగా దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటికే ఏదైతే విజయ్ ని ఎన్డీఏ కూటమిలోకి అటు బీజేపీ ఇటు అన్నాడీఎంకే రెండు పార్టీలు ఆహ్వానించినాయి. అయితే నిన్న కూడా ఏదైతే విజయ్ ఈ నెల 12న కరూరు సంఘటన పైన సిబిఐ విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా 13వ తేదీ కూడా ఆయన్ను సిబిఐ విచారణకు హాజరు కమ్మని ఈ సిబిఐ కోరింది. అయితే ఫెస్టివల్ సందర్భంగా ఏదైతే పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా తాను 19వ తేదీ హాజరవుతానంటూ ఇప్పటికే విజయ్ క్లారిటీ ఇచ్చారు. వరుసగా అటు సిబిఐ కేసులు ఇటు సినిమా వివాదం రెండు విజయ్ ని ఉక్కిరి చేస్తున్నాయి. అందులో మొదటిసారి రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తులేసి అటు ప్రాంతీయ పార్టీలను ఇటు జాతీయ పార్టీలను ఢీకొట్టాల్సిన నేపథ్యంలో విజయ్ అనుభవం లేనితనం స్పష్టంగా కనబడుతుందంటూ రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క సినిమా వివాదము, ఇటు రాజకీయ వివాదం. మరోపక్క బీజేపీతో సైద్ధాంతికంగా తాను విరోధినని, తాను పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదంటూ అటు అన్నాడీఎంకేకి ఇటు బీజేపీకి స్పష్టమైన ఇండికేషన్స్ ఇచ్చారు విజయ్. నిన్న అనధికారికంగా విజయ్ తన సూచన తెలియజేశారు. తాను ఒంటరిగా పోటీ చేస్తారు, తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. విజయ్ ఇప్పటికే తన పార్టీకి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడం కావచ్చు, తన పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. అందులో బీజేపీ అటు అన్నాడీఎంకే రెండు పార్టీలకు పొత్తుకు దూరం అంటూ తాను ప్రకటించడం జరిగింది. అయితే రాజకీయంగా విజయ్ బీజేపీతో కలిసి నడిచే అవకాశాలు దాదాపు లేవని మనం తమిళ రాజకీయాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విజయ్ క్లారిటీ ఇచ్చారు. మరోపక్క ఈ నెల 20వ తేదీలోపు జననాయకన్ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ కోర్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఏదైతే ఇండియా కూటమి అటు రాహుల్ గాంధీ కూడా నేరుగా తమిళ వాదంపై బీజేపీ దాడి చేస్తుందంటూ విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో అటు విజయ్ కి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ కూటమిలోకి విజయ్ వెళ్తాడా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తింది. అయితే
కాంగ్రెస్ మీద ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు విజయ్. మరోపక్క టీవీకే కార్యదర్శులు కూడా నేరుగా చెప్తున్నారు. ఎందుకంటే విజయ్కి సినిమా విషయంలో ఎవరి మద్దతు ఇచ్చినా తీసుకుంటాం, అది వ్యక్తిగత మద్దతు తప్పితే రాజకీయ మద్దతు కాదంటూ అటు టీవీకే పార్టీ కూడా వ్యాఖ్యానిస్తుంది మురళి. రైట్, అంటే సినిమా పరంగా రైట్ పొలిటికల్గా అయితే క్లారిటీ ఇచ్చేశారు. మరి సినిమా పరంగా క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేటువంటి మాట, విజయ్ తీసుకునేటువంటి పొలిటికల్ డెసిషన్స్ మీదే నిర్మాతల ఆర్థిక పరిస్థితి కూడా ఆధారపడి ఉంది కదా. సో దీనికి సంబంధించి అయినా ఒక్కసారి విజయ్ ఆలోచించాలనేటువంటి దానికి సంబంధించి లీగల్గా క్లియరెన్స్ వచ్చే లోపల సినిమాకి సంబంధించినటువంటి హైప్ కావచ్చు, లేకపోతే పండగ సీజన్లో సినిమాకు వచ్చేటువంటి కలెక్షన్స్ కావచ్చు, వీటన్నిటి మీద ప్రభావం చూపుతుందని కూడా జోరుగా ఇండస్ట్రీలో కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సినిమా నిర్మాతలు ఏదైతే ఫెస్టివల్ సమయంలో రిలీజ్ చేయడానికి ముందు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే సినిమా కలెక్షన్స్ కావచ్చు, ఏదైతే సినిమాకు సంబంధించి రేట్లు పెంచుకోవడం కావచ్చు, పలు అంశాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సినిమాని పొంగ టైంలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఎంత ప్రయత్నం చేసినా అటు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చినా కూడా డివిజన్ బెంచ్ కు వెనువెంటనే వెళ్ళారు. డివిజన్ బెంచ్ లో సినిమా ఆగిపోయింది. తర్వాత ఈ మొత్తం వ్యవహారం పైన సుప్రీంకోర్టుకి వెళ్ళిన సుప్రీంకోర్టు క్లారిటీ ఈ నెల 20వ తేదీలోపు డివిజన్ బెంచ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోమని క్లారిటీ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన అంశం మనం ఒకసారి గమనించినప్పుడు 20వ తేదీ పైన ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరోపక్క సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో కూడా U/A సర్టిఫికేట్ అడుగుతున్నారు నిర్మాతలు. అటు ఏ సర్టిఫికేట్ ఇస్తామంటూ ఏదైతే సెన్సార్ ఫిలిం బోర్డు వ్యాఖ్యానిస్తుంది. ఈ వివాదం మొత్తం అటు సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి ఈ వివాదం మళ్ళీ ఏదైతే మెడ్రాస్ డివిజన్ బెంచ్ కి వచ్చింది. ఈ డివిజన్ బెంచ్ లో దాదాపు ఈ నెల 20వ తేదీలోపు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 20వ తేదీ పైన మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటు సుప్రీంకోర్టుకి వెళ్ళిన నిర్మాతలకు నిరాశ తప్పలేదు. ఎందుకంటే హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళిన నిర్మాతలకు సుప్రీంకోర్టు కూడా మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళమని ఆదేశాలు ఇవ్వడంతో నిర్మాతలు కూడా తీవ్ర నిరాశ చెందారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు సినిమా ప్లస్ రాజకీయం రెండు కలగలిపి విజయ్ ని తీవ్ర ఇబ్బందులకి నెట్టాయనుకోవచ్చు. అటు కరూరు సంఘటన, మరోపక్క వరుసగా సిబిఐ కూడా విజయ్ ని విచారణకు పిలిచింది. ఈ నెల 19వ తేదీన విజయ్ మళ్ళీ రెండోసారి సిబిఐ విచారణ ముందు హాజరవుతున్నారు. ఈ వరుస నేపథ్యంలో విజయ్ ఎక్కడైనా బీజేపీకి తలొగ్గుతాడా అంటూ ఒక రాజకీయ విమర్శ వినిపించింది. కానీ అయితే నేరుగా తాను బీజేపీతో సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తూ ఉన్నానంటూ నేరుగా ఆయన అంటే 20వ తారీఖు వరకైనా ఇది క్లారిటీ వస్తుందా, లేకపోతే ఇంకా సాగదీత ధోరణి ఉంటుందా అని కూడా అభిమానుల్లో ఒక ప్రశ్న తలెత్తుతోందిగా. ఫైనల్ గా దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, దాదాపు మనకుండే తమిళనాడు గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు, లేదా తమిళ విజయ అభిమానుల నుంచి మనకున్న సమాచారం మేరకు ఈ నెల 20వ తేదీ పైన ఏదైతే 26 గాని 23 గాని ఈ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీ సినిమా రిలీజ్ అవుతుందంటూ అటు విజయ అభిమానులు, ఇటు ఏదైతే టీవీకే పార్టీ నేతలుగా వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే డివిజన్ బెంచ్ ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేయడంతో ఈ వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ మద్రాస్ హైకోర్టుకి వివాదం చేరడంతో నేరుగా ఈ నెల 20వ తేదీ పైన జననాయకన్ సినిమా పైన ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అటు సినీ ఇండస్ట్రీ, ఇటు టీవీకే పార్టీ నుంచి కూడా సమాచారం అందుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళ స్టార్ హీరో విజయ్కి సుప్రీంకోర్టులో ఝలక్ అయితే తగిలింది. జననాయకన్ సినిమాపై సుప్రీంకోర్టులోనూ నిర్మాతలకు నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్లాలంటూ కూడా కోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. జనవరి 20 లోపు సెన్సార్ సమస్యపై తుది నిర్ణయం తీసుకోవాలని కూడా మద్రాస్ కోర్టుకి ఆదేశాలు అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది. సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించారు నిర్మాతలు. సినిమాకు U/A సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా నిర్మాతలు కోరుతున్నటువంటి పరిస్థితి. జనవరి 9న విడుదల కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. జననాయకన్ విజయ్ కెరీర్లోనే చివరి మూవీగా జననాయకన్ అయితే చెప్తూ ఉన్నారు. పొలిటికల్గా క్లారిటీ రానంత వరకు కూడా సినిమా మీద క్లారిటీ వచ్చే పరిస్థితులు లేవని ఒక వర్గం చెప్తూ ఉంటే, కోర్టు ఆదేశించింది కాబట్టి మద్రాస్ డివిజన్ బెంచ్ జనవరి 20వ తారీఖు లోపల దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వస్తుందని అయితే విజయ్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ నిర్మాతల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించైనా సరే విజయ్ ఒక క్లారిటీగా నిర్ణయం తీసుకొని ఈ అంశానికి సంబంధించి బాధ్యత తీసుకోవాలని కూడా ఇండస్ట్రీ నుంచి ఒక వర్గం అయితే కోరుతున్నటువంటి
పరిస్థితి అయితే ఉంది. పండగ మూమెంట్లో సినిమా విడుదలైతే వచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు కావచ్చు, కలెక్షన్ల మీద, అలాగే బడ్జెట్ హైప్కి సంబంధించి కావచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్ చివరి చిత్రం కాబట్టి ప్రేక్షకులందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జనవరి 20 తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అభిమానులు పర్టికులర్గా ఒక వర్గమే సినిమా చూస్తుంది అనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది. జనవరి 20 అయితే డెడ్లైన్గా ఉన్నటువంటి పరిస్థితి. దాని తదనంతరం రాజకీయ పరిణామాలు ఈ అంశానికి ఏ విధంగా హెల్ప్ అవుతాయో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.